భోలా శంకర్ డిజాస్టర్‌గా మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా 'విశ్వంబర'. బింబిసార ఫిల్మ్ వశిష్ఠ దర్శకత్వంలో ఈ సోషో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతుంది. 'విశ్వంబర' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది. సినిమాని సమ్మర్ సీజన్‌లో థియేటర్స్‌లోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ వచ్చి అలరించింది. ఇప్పుడు మొదటి సాంగ్‌తో అంచనాలు పెంచాలని చూస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలను రెడీ చేశారట. అందులో మొదటి సాంగ్‌ని త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఇది మా సాంగ్ అని తెలుస్తుంది. ఇందులో వింటేజ్ లుక్‌లో చిరంజీవి మాస్ డాన్స్‌తో అదరగొట్టినట్టు సమాచారం. మరి మొదటి సాంగ్ ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేసిందో చూడాలి. 'విశ్వంబర' ఎప్పుడొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మేలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 'విశ్వంబర' సినిమా డిజిటల్ హక్కుల కోసం మేకర్స్ భారీ ధరలను కోట్ చేస్తున్నారట. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీలు డిజిటల్ హక్కులను భారీ మొత్తాన్ని ఖర్చు చేయడానికి వెనకాడుతున్నాయి. ఇప్పుడు చిరంజీవి సినిమాకి కూడా నిర్మాతలు కోట్ చేసిన రేటు పెట్టడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. సమ్మర్‌లో ఇప్పటికే ఓటీటీ రిలీజ్ స్లాట్స్ బుక్ అయిపోవడంతో 'విశ్వంబర' సినిమాని సమ్మర్‌లో రిలీజ్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో 'విశ్వంబర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, అశోక రంగరాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఇప్పుడు 'విశ్వంబర' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. భోలా శంకర్‌ను మర్చిపోయేలా చేస్తుందని భావిస్తున్నారు. చిరంజీవి చాలా కాలం తర్వాత 'అంజీ' లాంటి సోషో ఫ్యాంటసీ చిత్రం చేయడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇషా చావ్లా, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్‌కి మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రాబోయే రోజుల్లో బజ్ క్రియేట్ చేయడానికి ఎలాంటి కంటెంట్ వదులుతారో చూడాలి.